రేమండ్ జేకే మైనీ ప్రెసిషన్ టెక్నాలజీ అనంతపురంలో ఏరోస్పేస్ ఆటోమేటివ్ కాంపోనెంట్ తయారు చేయడానికి 430 కోట్ల పెట్టుబడితో 4096 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే సంస్థని స్థాపించడానికి ఏదైతే ప్రతిపాదన వచ్చిందో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈ సంస్థ ఆటో, ఇండస్ట్రియల్ కాంపోనెంట్స్, మరి డీజీ సెట్స్, ఎర్త్ మూవర్స్, హైడ్రాలిక్స్, ఈవీ వెహికల్స్, మరి మెరైన్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఐపీ ఇండస్ట్రియల్ పార్క్ గుడిపల్లిలో 25 ఎకరాల్లో 45.95 లక్షలు పర్ ఎకర్ రేట్ న వారికి ప్రభుత్వం అందిస్తుందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈ కంపెనీ 2027 మే కి కమర్షియల్ ఉత్పత్తి ప్రారంభిస్తుందని చెప్పేసి ప్రతిపాదనలో పేర్కొనబడింది. తప్పకుండా సాధిస్తారని కూడా ఆ కంపెనీ మాటిస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. రేమాండ్ జేకే మైనింగ్ గ్లోబల్ ఏరోస్పేస్ లిమిటెడ్ మన ఏదైతే పాలసీ ఉందో, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీ ప్రకారం రేమాండ్ జేకే మైనింగ్ గ్లోబల్ ఏరోస్పేస్ లిమిటెడ్ అనంతపురంలో ఏరోస్పేస్ కాంపోనెంట్ 510 కోట్ల పెట్టుబడి 1400 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఈ సంస్థని స్థాపించే ప్రతిపాదన అయితే ఉందో దాన్ని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ ఫ్యాక్టరీ కూడా మే 2027కి కమర్షియల్ ప్రొడక్షన్ ఉత్పత్తి చేసే విధంగా ఈ ఫ్యాక్టరీ ప్రపోజల్ చేయబడిందని చెప్పేసి తెలియజేస్తాను. ఈ కంపెనీ మరి ప్రెసిషన్ ఇంజనీర్డ్ కాంపోనెంట్ ఫర్ గ్లోబల్ ఏరోస్పేస్, ఎయిర్ బస్ లాంటి విమాన తయారీ సంస్థలకి వీళ్ళు కాంపోనెంట్స్ అన్ని కూడా సప్లై చేసే విధంగా ఈ ఫ్యాక్టరీని స్థాపిస్తా ఉన్నారు. మరి వీరికి 75.5 ఎకరాలు ఎట్ ది రేట్ ఆఫ్ 37.72 lakhs మరి ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి తెలియజేస్తాను. దీని మూలంగా ఏంటంటే రాబోయే రోజుల్లో ఏరోస్పేస్ ఇండస్ట్రీ కూడా, ఎయిర్ బస్లు కానీ ఇప్పుడు మనం అంతా కూడా చదువుతా ఉన్నాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ విమానయాన సంస్థల్ని ఎక్కువగా ప్రోత్సహిస్తా ఉంది. మన రాష్ట్రంలో కూడా మరి ఆ ఇండస్ట్రీ డెవలప్ అయ్యిద్దని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం.